హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ తెజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మా అమ్మమ్మ చేతి వంట కరకరలాడే కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి సరిపోతుంది. ఇది కొలతలతో చెప్తున్నాను మీకు. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి అయితే సరిపోతుంది. యాడ్ చేసుకొని అందులో మనం కొద్దిగా వాము, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో అలా వేసుకొని ఇక్కడ మనం వేడి వాటర్తో అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా వేడి వాటర్తో పిండిని కలుపుకోవడం వల్ల కారపూస అనేవి కరకరలాడుతూ వస్తాయి. ఇలా పిండిని చపాతీ ముద్దలాగా వేడి వాటర్తో కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని కారపూస గిద్దెల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చక్రాల గిద్దెలో పెట్టుకున్నాం కదా పిండిని, అది ఇలా చక్రం లాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక అటు ఇటు 2 వైపులా ఈవెన్గా కాలుతుంది. ఆయిల్ బాగా హీట్ అయితే అలా ఈవెన్గా కాలుతుంది. ఇలా కాలిన వాటిని ప్లేట్లోకి తీసుకొని ఇవి స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల వరకు కూడా స్టోర్ అవుతాయి మీకు. అది తడి తగలకుండా ఉంటే మాత్రం చాలా రోజులు ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.